హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @village boy cherry. ఈరోజు అయితే మనం మన వీడియోలో కొర్రలు ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఇన్ డీటెయిల్ చూసేద్దామండి. కొర్రలు ఇడ్లీ చేసుకోవడానికి మనకి మినప్పప్పు ఇంకా కొర్రలు 1:2 రేషియోలో కావాలి. 1 కప్ మినప్పప్పు ఉంటే 2 కప్స్ ఆఫ్ కొర్రలు కావాలి. ఫస్ట్ కొర్రల్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మినప్పప్పు కూడా ఎటువంటి పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందులో నేను 1 కప్ ఆఫ్ అటుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా మీ దగ్గర నార్మల్ అటుకులు ఉంటే అవి ప్రిఫర్ చేయండి. నా దగ్గర పేపర్ అటుకులు ఉన్నాయి కాబట్టి నేను అవి వేసేసాను. 1 కప్ ఆఫ్ అటుకులు వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ మినప్పిండిని కొర్రల పిండిని రెండింటిని బాగా కలుపుతున్నాను అనమాట. కలిపేసి నేను ఓవర్ నైట్ దాన్ని ఫర్మెంటేషన్కి ఉంచాను. అండ్ ఓవర్ నైట్ సోక్ చేస్తున్నప్పుడు నేను సాల్ట్ అయితే వేయలేదన్నమాట. సో సాల్ట్ వేసుకొని కలుపుతున్నాను. చూడండి పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందంటే టెక్స్చర్ చూస్తున్నారు కదా వీడియోలో. సో అట్లీస్ట్ ఓవర్ నైట్ కానీ లేకపోతే అట్లీస్ట్ 8 to 10 hours కానీ ఫర్మెంటేషన్కి పెట్టండి. సో నేను ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసుకొని టిష్యూతో తుడిచేస్తున్నాను. తుడిచిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ అనేది వేస్తానన్నమాట. ఎందుకంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందని. సో నేను ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేశాను. నార్మల్గా ఇడ్లీ ఎంతసేపు కుక్ చేస్తారో దీన్ని కూడా అంతసేపు కుక్ చేయండి. సో చూసారు కదా, నేనైతే ఇడ్లీ తీస్తున్నాను. టెక్స్చర్ చాలా స్పంజీగా వచ్చింది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ప్రతి ఇడ్లీకి నేను వాటర్లో డిప్ చేస్తానన్నమాట గరిటె, ఎందుకంటే ఇడ్లీ రేకు అంటకుండా వస్తుందని. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.